నేను సతీష్ కుమార్ అండి. మట్టి నాగులపల్లిలో 1967 నుంచి ఇక్కడ ఉందండి. మా మదర్ పర్చేస్ చేసిన ల్యాండ్ ఇక్కడ. మా పక్కవాడు ఎప్పుడెప్పుడు చేస్తున్న ఈ ఫ్యామిలీ ఇష్యూలు ఇండివిజువల్ పర్చేస్ చేసినవి ఉన్నాయి. మనం పార్టీషన్ 1968లో మనం పార్టీషన్ జరిగానండి. దాని తర్వాత ఈ సక్సెషన్ ప్రొసెస్లో మ్యూటేషన్లో మా భార్యకు ఈ 245లో 169లో 244 పార్ట్లో మా భార్యకు ఇద్దరు బిడ్డలకు ఈ మ్యూటేషన్ అయి పాస్బుక్ కూడా ఇష్యూ అయిపోయింది. మా పక్కవాడితో నో ఇంటర్ఫరెన్స్. దాని తర్వాత ఏమైంది చెప్తే 2017-18లో మండల్ సర్వే జరిగినాయి. దాని తర్వాత ఏడీ సర్వే ఆఫీస్తో జరిగితే మా పక్కవాడు చెప్పిన మాది కూడా సర్వే చేపిస్తూ చెప్తే ఇప్పుడు ఇష్యూ చేసుకునేవాడు కూడా కన్సెంట్ ఇచ్చేసి సర్వే జరిగినాయి అండర్ హైకోర్ట్ డైరెక్షన్ అండ్ రిట్ పిటిషన్ 14459 ఆఫ్ 2019లో ఈ సర్వే జరిగినాయి. వాడు కూడా పార్టీ ఉన్నాయి, అప్లికెంట్ కూడా ఉన్నాయి. అప్పుడు ఏం అబ్జెక్షన్ లేవండి. దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఈ మీరు చూస్తున్నాయి అవి ఫ్లైఓవర్ ట్రంపెట్ ఉన్నాయి, ఇంటర్చేంజ్ చెప్తున్నాయి. హెచ్ఎండి వాడు 2021లో కూడా ఎక్విజిషన్ జరిగినాయి. వాడు మాకు కూడా కంపెన్సేషన్ ఇచ్చినాయి, పక్కవాడు కూడా కంపెన్సేషన్ ఇచ్చినాయి. వీడు అన్ని అప్పుడు ఏం అబ్జెక్షన్ తీసుకోలేండి, ఏం జరగలేండి. దాప్పుడు వీ హ్యావ్ టేకన్ కంపెన్సేషన్. వాడు కూడా అబ్జెక్షన్ తీసుకోలేదు. వాడు బౌండరీ ప్రాబ్లం అన్ని బౌండరీస్ ఫిక్స్ అయింది. ఇంకా 2018-19 తర్వాత గోడ కూడా పెట్టింది. బౌండరీ వాల్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ బౌండరీ వాల్ ఉన్నాయి, అన్ని తెలిసినే. వాడు కూడా కన్సెంట్ ఇచ్చిన తర్వాత గోడ కట్టింది సార్. ఎందుకు సర్వే చేసి చెప్తే మా 169లో మా సిస్టర్స్ ల్యాండ్ సేల్ చేస్తే వాడు చెప్పిన మీరు సర్వే చేపిస్తే బెటర్ ఉంటాయి పర్చేసర్ కోడ్ కోసం. సో వీ డెంట్ టేక్ అబ్జెక్షన్. అవి అన్ని సర్వే జరిగింది. 3 సర్వే నెంబర్, వాడు సర్వే నెంబర్, మా 2 సర్వే నెంబర్స్. అంటిల్ 2025 ఇవన్నీ పీస్ఫుల్ అని స్మూత్ గా నడిచినాయి. 1967 నుంచి 2025 దాకా మీ ఫ్యామిలీ చేతిలో ఉంది. మా చేతిలో ఉంది సార్. మా పక్కవాడు ఇన్సిడెంట్లీ దే ఆర్ ఎక్స్టెండెడ్ రిలేటివ్, బట్ వీఆర్ నాట్, ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇట్స్ ప్రాపర్టీలో ఏం లేదు, ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 68లో మనం సెపరేట్ అయిపోయినాయి. 100% మా దగ్గర డ్రిప్ ఇరిగేషన్ ఉంది, గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయి, ఎండకాలం పైప్ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటితోని ఎప్పుడు మాకు ప్రాబ్లం రాలే. ఇప్పుడు ఏం అయింది చెప్తే 2025లో మా పక్కవాడు ఆయన 259 సర్వేయర్లో అవినాష్ షా ఒకసారి హీ బ్రాట్ 1 పర్సన్. మాకు అంత ఇంట్రొడక్షన్ లేవు, మనం పిలువ కూడా లేండి. ఐ నెవర్ ఆస్ దెమ్ టు గెట్ సంబడి ఎనీవే. సో ఈ జూన్లో హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చిందండి. దెన్ ఈ వాట్ ఐడియా వాస్, మాకు రోడ్ది ఆయనకు చూడండి, ఆయన రోడ్ ల్యాండ్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి. ఆయనకు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎంట్రీలే ఉంటాయి. సో ఈ లోపల మీరు వచ్చినవి ఆ ట్రంపెట్ రోడ్ ఇంకా నుంచి మాకు భూమిలో కొద్దిగా 100 feet రోడ్ ఇస్తే మాకు ఉపయోగం వస్తే, మాకు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఈ మాకు అన్ని ఐడియా ఉన్నాయండి. ఈ మా ల్యాండ్స్ ఎందుకు చెప్తే 1968 నుంచి ఉంటే ఈ జియో 111 ల్యాండ్స్ ఉన్నాయి, అన్ని ప్రొహిబిషన్స్ ఉంటాయి. మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేవు ఇచ్చేది, నో ఐడియా ఇంక్లినేషన్, ఓన్లీ గవర్నమెంట్ చేస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు పర్మిషన్నే లేవు. ఎందుకు అడ్వాన్స్ డీల్ చేసి, తప్పు డీల్ చేసి, ఫాల్ట్ డిఫెక్టివ్ డీల్స్ అవుతాయండి అని లా ప్రకారంగా. ఆయన అడిగితే వీ డింట్ రిప్లై ఎనీథింగ్. సెకండ్ ఒక వీక్ 2 weeks తర్వాత హీ బ్రాట్ హిస్ ఫాదర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టు అవర్ హౌస్ రెసిడెన్స్. courtesy call or whatever you say. It was introduction clause, but మాకు later on తెలిసిన intimating ఉన్న ఈ కాల్, intimidating. Later on it was a fear psychosis మా మీద. ఆయన వచ్చింది చేస్తాడు, వీ ట్రీటెడ్ హిమ్ వెల్, దెన్ ఇష్యూస్ ఏం రాలేదు. దెన్ థర్డ్ విజిట్ అయినండి పొంగులేడి హర్షారెడ్డిది. ఆయన ఈ కంపెనీ ఉంది ముందు రాఘవ కన్స్ట్రక్షన్, ఇప్పుడు నియోపోలిస్లోనే నియో జేన్ బిల్డర్స్. ఆయన సెకండ్ టైం వచ్చి మీకు ఇంకా 2-3 acres ల్యాండ్ ఇవ్వండి మాకు అట్లా చెప్పింది. దెన్ అల్టిమేట్లీ ఆయన ఇంటెన్షన్ వచ్చి మీ మొత్తం ల్యాండ్ ఇచ్చేసాను. సో సో మా బిడ్డలు భార్య అందరు చెప్పింది, వీ డోంట్, మాకు ఇచ్చేది వీళ్ళు లేవండి ప్లీజ్. మా ఫాదర్ కూడా లేవు ఇంతలో. దిస్ ఇస్ మై డిసిషన్, అవర్ డిసిషన్, వీ విల్ నాట్ గివ్ అవర్ ల్యాండ్ ఫర్ డెవలప్మెంట్ అట్ ఎనీ కాస్ట్.
ఆ ఫామ్ అయిపోయిన తప్ప ఆయనకు చెప్పేసిన పర్హాప్స్ ఆయనకు హీ మస్ట్ నాట్ హ్యావ్ ఫెల్ట్ గుడ్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ స్కీమ్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ దేర్. దెన్ విదిన్ అక్టోబర్లో ఒక 3-4 టైమ్స్ నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. మా అన్ని ఇక్కడ చుట్టూ ల్యాండ్స్లో సర్వే జరుగుతున్నాయి. ఏడీ సర్వే మిస్టర్ శ్రీనివాసులు అసిస్టెంట్ డైరెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఒకసారి నేను కలిస్తే ఆయన చెప్పిన నేను మనం రేకీ చేస్తున్నాం, రేకీ ముందు చూస్తున్నా మళ్ళీ ఫిక్స్ చేస్తున్నా. మాకు కొద్ది ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ ల్యాండ్స్ కోసం ముందునే మీటింగ్స్ జరిగినాయి బిట్వీన్ శ్రీ నవీన్ మిత్తల్జీ, కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పక్క ల్యాండ్స్. మేబీ హర్షారెడ్డి అండ్ ఆల్ దోస్ పీపుల్ ఆర్ మేబీ హిస్ ఫాదర్ మేబీ. ఎందుకు చెప్తే పవర్ ఎక్కడ ఉన్నాయి అక్కడ నుంచినే ఇన్ఫ్లుయెన్స్ వస్తాయండి. సో ఆ స్కీమ్ అన్నీ జరిగినాయి. బట్ హీ డిడ్ంట్ టెల్ మీ వాట్ ఈస్ మాకు ఏమున్నాయి, ఎందుకు ఏం చేస్తున్నాయి. మనం ఒక లెటర్ ఇచ్చిన 4th అక్టోబర్కు చూడండి 2018, 19, 21లో హైకోర్టు డైరెక్షన్లో కూడా ఈ సర్వే జరిగినే ఉన్నాయి. ఆయనకు కూడా పార్టీ ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్, కలెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓ ఆల్ ఆర్ పార్టీ ఇన్ దట్ హైకోర్టు మ్యాటర్. అవి చూడలే. నేను చెప్తున్నా మీరు దానికో కన్సిడరేషన్లో తీసుకొని మీరు సర్వే చేస్తే బెటర్ ఉంది. మీకు ఒక్కసారి మీరు అఫిడవిట్ ఇచ్చినాయి అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ యూ కెనాట్ డివియేట్ ఫ్రమ్ ద ఎక్విజిషన్ సర్వే. ఇంకా ఈ హెచ్ఎండిఏ కూడా ఎక్విజిషన్ జరిగింది, ట్రంపెట్ ఇంటర్చేంజ్ అవి కూడా చూస్తలే. దెన్ హీస్ టెలింగ్ మీ ఏడీ గారు సస్పెండెడ్ ఏడీ గారు ఆయన లేటర్ అని ఆయన సస్పెండ్ ఆయన ఏం చెప్పినాయి ఇవన్నీ హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ తప్పు ఉన్నాయి, ట్రంపెట్ తప్పు ఉన్నాయి, ఇవి అన్ని సర్వేస్ ఇక్కడ తప్పు ఉన్నాయి చెప్పి ఈ ఓపెన్లీ టెలింగ్ మీ బట్ నాట్ ఇన్ రైటింగ్. ఇవన్నీ నేను చేస్తాలే, నేను సర్వే చేస్తా చెప్పి ఆయన హీ లెఫ్ట్. ఒకసారి లాస్ట్లో ఈ మా భూమిలో వచ్చినాయి. అప్పుడు మనం ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడ దగ్గరనే మనం కూర్చునే ల్యాండ్స్ కూడా ఆయన క్లెయిమ్ చేస్తున్నాయి. ఇవి కూడా ఇట్లా లైన్ పోతుంది మొత్తం. సో హీస్ ఇంటెన్షన్ హీ పుట్ సమ్ లైన్ నియర్ ద గౌశాల. దట్ ఈస్ ఎ గౌశాల. వీ హ్యావ్ ఏ కౌ షెడ్, గౌల్ దొడ్డి చెప్పండి. సో అక్కడ ఒక నిషాని పెట్టి మాకు డౌట్ వచ్చింది, ఏం ఫిషి ఉన్నాయి, ఈయన వస్తే ఎందుకు సర్వే నోటీసులు ఎందుకు పాయింటింగ్ చేస్తున్నాయి ఇక్కడ. ఇమీడియట్లీ నేను నోటీసెస్ లెటర్స్ సబ్మిట్ చేసి మాకు నోటీస్ ఇవ్వలే, మాకు ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేండి. ఈయన పంచనామా జరుగుతున్నాయి లా ప్రకారంగా. ఆయన నోటీస్ మాకు ఇవ్వాలి, ఎవరు పట్టేదారు నేబరింగ్ పట్టేదారుకు ఇవ్వాలి. దెన్ ఆయనే తర్వాత తెలిసిన నాకు ఆల్ దట్ ల్యాండ్ ఆయన 259, 260, 258 ఉన్నాయి ఆ నాలా కన్వర్ట్ అయిపోయిందండి. అగ్రికల్చర్ ల్యాండ్కు ద రెవెన్యూ పీపుల్ హ్యావ్ అథారిటీ టు సర్వే. నాలా కన్వర్ట్ అయిన తర్వాత ఆయనకు అథారిటీ లేవు. దెన్ ఐ టుక్ అబ్జెక్షన్. ఆయన ఏం వినలే మా మాట అనే. దెన్ ప్రొసీజర్లో ఆయన పంచనామా ఇష్యూ బిఫోర్ దాట్ ఐ వెంట్ టు కోర్ట్. సార్ ఆయన నోటీస్ ఇస్తలేవు సార్, మా నోటీస్ ఇవ్వలే, ఈయన తప్పు జరుగుతుంది పంచనామా జరిగితే హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ సస్పెండ్ చేసినాయి. ఆ సర్వే నోటీస్ సస్పెండ్ చేసినాయి. దెన్ ఈయన ఇష్యూ చేసేసినాయండి పంచనామా. ఒక 16కు 17కు ఆర్డర్ వస్తే 16 ప్రీ డేట్లో పంచనామా ఇష్యూ చేసేసింది. దెన్ ఐ వెంట్ టు తెలంగాణ హైకోర్ట్. తెలంగాణ హైకోర్ట్ సస్పెండెడ్ ద పంచనామాస్. సో ఆయన ఏమేమి చేసినా అన్నీ సస్పెండ్ అయినాయి, పెండింగ్ ఉన్నాయి. దెన్ ఒక రాత్రి 30th 29, 30th నైట్ ఆఫ్ అక్టోబర్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్, ఇక్కడ చాలా 6-7 జేసీబీస్ వచ్చినాయి రాత్రి, మనం ఫ్యామిలీ ఇంటిలో ఉన్నాయి, బ్రేకప్ చేస్తేనే మా స్టాఫ్కు భయం పెట్టి అందర్ దే ఫ్లడ్ అండ్ హెడ్ ఇన్ సైడ్ ద ఫామ్. ఈ మొత్తం కూడా మీరు చూస్తున్న కూడా ఇంకా సైడ్లో అబౌట్ స్టార్టింగ్ ఫ్రమ్ 169 to 246 పక్కనే ఆయనే భూమి మా చుట్టూ మొత్తం ల్యాండ్కు జేసీబీతోని గుల్లగొట్టినాయి. వీఆర్ హెల్ప్లెస్ సార్. మాకు ముందు ఐడియాలు ఎందుకు చెప్తే మాకు ఐడియాలు ఆయన ఇంత థ్రెట్ చేసి చెప్తారు. మార్నింగ్ ఆఫ్టర్ బుకింగ్ ద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ మాకు మా స్టాఫ్ చెప్పింది సార్ ఇవన్నీ జేసీబీ వాడు వితౌట్ ఆల్ జేసీబీస్ కేమ్ వితౌట్ నంబర్ ప్లేట్. ఐ థింక్ పోలీస్ వేర్ నోయింగ్ ఇట్, వాడు సీజ్ కూడా చేసి ఉండొచ్చు. అండ్ దెన్ మా స్టాఫ్ చెప్పింది సార్, ఆడు చెప్పింది రాఘవ కన్స్ట్రక్షన్స్ వాడు ఉన్నాయి. మా స్టాఫ్ ఈ అన్ని గోడలు కొట్టిన జేసీబీస్ అన్ని స్టాఫ్ మొత్తం సెక్యూరిటీ గార్డ్. నేను కూడా చూస్తే అట్టనే ఉంది. మా పక్కవాడు కూడా కనబడింది మార్నింగ్లో. బై దట్ టైం నేను పోలీస్లో కంప్లైంట్ ఇచ్చేసిన.
సో పోలీస్ మస్ట్ హ్యావ్ డన్ ఎఫ్ఐఆర్ అయిపోయినాయండి. దెన్ ఏమైంది అంటే చెప్తే వీ వెంట్ టు ద కోర్ట్, ఇంటరిమ్ ఇంజంక్షన్ కూడా తెచ్చిన లోవర్ కోర్టుతోని, ఈ నాట్ టు ఇంటర్ఫేర్, మా భూమిలో ఇంటర్ఫేర్ కావద్దు, ఈ భూమిలన్నీ మాకు పొజిషన్లో ఉన్నాయి, లెట్ హిమ్ ఎంజాయ్ చెప్తే. ఆ చేసిన తర్వాత కూడా మాకు పోలీస్ వాజ్ ఇనిషియలీ ఫస్ట్ అటాక్, సెకండ్ అటాక్ తక్ పోలీస్ వాజ్ హెల్ప్ఫుల్. వాడు ఉంటేనే మా లైఫ్ స్పేర్ అయింది అండి. లేకుంటే రాత్రి 29, 30 నైట్కు ఇంకా ఒక దాడి జరిగినాయి. టోటల్ 5 దాడులు జరిగినాయి. ఈ గోశాల మీరు ఇంకా ఈ సైడ్ చూస్తూనే అవి కొట్టినాయి. మొత్తం జేసీబీ ఈ లైన్తోని ఎంకరేజ్ చేసేది వాడు ప్లానింగ్ ఉండే, ఇక్కడ జాలీలు పెట్టాం, కడీలు పెట్టి కబ్జా చేస్తాం చెప్పి. మా స్టాఫ్కు ఒక 3-4 స్టాఫ్కు చేయి కట్టి కొట్టినాయి, సెల్ ఫోన్స్ చేసినాయి, బందీ చేసేసినాయి. ఇంకా లేడీ స్టాఫ్ అందరు వెళ్ళి పోయి హైడ్ చేసినాయండి. మీన్ వైల్ మనం వచ్చిందండి, మా వైఫ్ డాటర్ నేను వచ్చి చూస్తే ఇక్కడ అన్ని గలాటాడుతున్నాయి, అన్ని మా పవర్ కట్ చేసేసినాయి. చూస్తే 70 మందిలో ఉన్నాయి అక్కడ కనబడుతున్నాయి. రాత్రిలో జేసీబీ నడుతున్నాయి, ఇక్కడ నుంచి అన్ని మొత్తం లాస్ట్లీ ఇక్కడ వచ్చేది ఉన్నాయి, ముందు అక్కడ వస్తున్నాయి కౌషెట్. అప్పుడు మనం పోయినప్పుడు గులగొట్టినాయి. అట్లీస్ట్ అప్పుడు మనం 10 సారి ఫోన్ చేస్తే పోలీస్ వచ్చినాయి అండి. వీఆర్ థ్యాంక్ఫుల్. అప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు మాకు హెల్ప్ చేసింది. లేకుంటే మాకు చెప్పిన ఇక్కడ మీకు వేసేస్తా చెప్పి అటాకర్స్ చెప్పినాయి మాకు, బరీ చేస్తా ఇక్కడ మీకు, మాకు తీనోకు జిందా గాడదేంగే అట్లా చెప్పినాయి. అందరు మాస్క్లో ఉన్నాయి. ఒకరు 1 or 2% రెగ్యులర్లీ సీన్, ఇక్కడ కూడా సీన్ ఉంటాయి, వాడు పోలీస్ స్టేషన్లో కూడా కనబడతాయి. ఎనీవే ఎఫ్ఐఆర్ వాజ్ లాంచ్, సీజ్ అయిపోయినాయి అన్ని, వెహికల్ సీజ్ అయింది, వాట్ ఎవర్ పోలీస్ కుడ్ క్యాచ్ అవన్నీ గుండాస్కు పోలీస్ స్టేషన్ తీసుకొని, ఐ డోంట్ నో వాట్ ప్రొసీజర్ దే హ్యావ్ డన్, బట్ అగైన్ మనం ఎఫ్ఐఆర్ చేసినామండి. సో ఈ కంటిన్యూస్ మా మీద హరాస్మెంట్ ఉండేది. మాకు మళ్ళీ హైకోర్టులో పోయినాయండి. హైకోర్టులో పోతే జస్టిస్ మోషమి భట్టాచార్య ఆర్డర్ ఇచ్చింది, 2 ఆర్డర్స్ ఇచ్చింది, వీడందరికీ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఇవాళ కూడా. బట్ ఐఎమ్ సారీ, ఎవ్రీ టైం పోలీస్కు చెప్తే మనం లీగల్ ఒపీనియన్ తీసుకుంటా, 4 months పెండింగ్ ఉన్నాయి సార్, ఇస్తుంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటే సరే చూద్దాం, మీరు ఏం చేయొద్దు, ఈ ల్యాండ్లో మాకు కోర్ట్ ఆర్డర్ ఉన్నాయి, మీరు ఎంజాయ్ ది బెనిఫిట్ ఆఫ్ దిస్ ల్యాండ్, మాకు ఏం చేసే, దే ఆర్ నాట్ పర్మిటింగ్ అస్ టు డూ ఎనీథింగ్. పోలీస్ ఈస్ దేర్, దే ఆర్ మ్యూట్. ఐ థింక్ దే ఆర్ హెల్ప్లెస్, దే ఆర్ అండర్ ప్రెషర్. మాకు అనుమానం ఉన్నాయి. ప్రీవియస్లీ దే వర్, పోలీస్నే చెప్తానండి. నేను రిపేర్ చేసిన, మాకు కోర్ట్ రైట్ అంటే మా వాళ్ళకు రిపేర్ చేస్తున్నాండి. రిపేర్ చేస్తే కూడా కూలగొట్టింది ఈ ఉగాది దెన్. మా స్టాఫ్కు పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయినాయి. దెన్ వాడు మనుషులు వచ్చేసి మొత్తం రిపేర్ చేసిన గోడ కూడా ఆ వీడియో కూడా అగైన్ ఈ 19th ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మాస్ పెట్టినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈవెన్ ఆఫ్టర్ కోర్ట్స్ డైరెక్షన్ అండ్ ఆర్డర్, ఐ థింక్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈజ్ హెల్ప్లెస్. అవి ఉన్నాయి సార్. అప్పుడు చూసిన తర్వాత నియోజన్ ముందు రాఘవ చెప్పినండి. దెన్ నియోజన్, దెన్ మనం డెప్త్లో పోతే ఎవరుండి ఇక్కడ పక్కనే చెప్తే మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్తోని లేకుంటే ప్రొసీజర్తోని అన్ని డీటెయిల్స్ తీసిన పక్క ల్యాండ్ తీస్తే 3 డెవలప్మెంట్ అగ్రిమెంట్ దొరికినాయండి మాకు, ఒక 4-5 months దొరికినాయి. దానిలో ఒక అగ్రిమెంట్లో ఏమున్నాయి చెప్తే, ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూజెన్ డెవలపర్స్లో పార్ట్నర్స్, మేనేజింగ్ పార్ట్నర్ గాడే లక్ష్మి సిద్ధార్థ రెడ్డి ఉన్నాయి, పార్ట్నర్ పొంగులేటి హర్షారెడ్డి, ఇంకా పార్ట్నర్ పొంగులేటి సప్ని రెడ్డి, ఇంకా ఒక పార్ట్నర్ పొంగులేటి లోహిత్ రెడ్డి. సో ఈ డాక్యుమెంట్లో మాకు దొరికినాయి. దేర్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ దేర్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ రాఘవ కన్స్ట్రక్షన్, బట్ ఒరిజినలీ స్టాఫ్ వాజ్ ఫ్రమ్ రాఘవ. లేటర్ ఆన్ దే ఆర్ దేర్ ఆఫీషియలీ నౌ. దే హ్యావ్ కన్వర్ట్ ఆల్, వాడు భూమి అన్ని నాలాలో కన్వర్ట్ చేసి. ఇప్పుడు ఏమవుతున్నాయి చెప్తే, నేను కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేస్తే మాది ల్యాండ్స్ పోయినాయండి, అవుటర్ రింగ్, వాడు పక్కది ల్యాండ్ పోయినాయి, సమ్ ఎక్స్టెంట్ పోయినాయి. ఇది చూడండి, దీనిలో బ్లూ మార్కింగ్ లో లైన్స్ లో ఓన్లీ ఈ నా భూమి అండి. మీరు చెప్పండి, తను చూపిస్తారు. బట్
ఇంకా 258లో అక్కడ లిమిటేషన్ ఉంది ఫ్రమ్ 19 అసెట్ ల్యాండ్ ఓఆర్ఆర్ 2007లో ఫామ్ అయింది. వాడు 258 259 బౌండరీ అట్ట ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది చెప్తే అసిస్టెంట్ డైరెక్టర్ ఆయనే ఒక్క పంచనామా సస్పెండెడ్ పంచనామాకు ఫచ్ చేస్తే ఈ డిస్క్రిపెన్సీ చేసింది ఆయన ఫేవర్ చేసే కోసం ఇంక్రీజ్ చేసింది. రోడ్లో 8 acres పోతే 9 acres చేసింది, 9 acres పోతే 10 acres చేసింది, మీన్స్ ఎక్స్పాండ్. ఇంకా వాడు భూమిలో నేను చూసినా చెప్తే ఒక జగ 2 acreకు ఆయన 3.5 acres చేసింది, ఒక జగ 1 acre 20 గుంటాస్ ఉంటే 5 acre 13 గుంటాస్ చేసినాయి. అట్లా చేస్తే నేను చూసిన మా భూమిలో 7 acres ది ప్లాండ్ ఎన్క్రోచ్మెంట్ దొరికినాయి అండి. ये पूरा कब करे? आप डेवलपमेंट नहीं देते बोले तो, आप जमीन नहीं दिए थे बोले तो ये पूरा शुरू करे सर. पहले तो पूछ ही रहना, हाँ, yes. जमीन दो बोले, खरीदो बेचो बोले, या डेवलपमेंट को दो बोले, घर पे बेटा आया बाप आया, फिर बाद में नहीं देते बोले तो ये काम शुरू करे. हाँ, बिकॉज हमारा इंटेंशन नहीं था उनको देने का. దే న్యూ థింగ్స్ హ్యావ్ కాపా. అప్పుడు మా బౌండరీ గురించి ఏం చెప్పలే, డిస్ప్యూట్ గురించి ఏం చెప్పలే. ఈ తర్వాత ఈ 2025 అక్టోబర్ నుంచి ఈ జరిగింది. మా భూమిలో ఎక్స్పాండ్ చేసి ఈ చేసి దట్ టు సస్పెండెడ్ మొత్తం సస్పెండ్ చేసి పంచనామాస్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ 2 ఆర్డర్స్లో ఉన్నాయి. సస్పెండ్ అయింది, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత వాడు మాకు పోలీస్ ఈజ్ హెల్ప్లెస్. ఐ కెనాట్ బ్లేమ్ అండ్ ఇనిషియలీ మాకు హెల్ప్ చేసిన తర్వాత దే ఆర్ హెల్ప్లెస్. आप कुछ बोलते हैं मैडम, कुछ मिस हो गए सो पॉइंट्स? मिस तो नहीं हुआ, सब आ गया. एक बात बोलता हूँ फिर आप बोलिएगा. ओके. ఇప్పుడు జరిగింది వారు సతీష్ సాగర్